ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే విత్ ఇన్ ద పార్టీ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది సార్. ఎమ్మెల్యేలు 48 మందిపై చంద్రబాబు సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజా కార్యక్రమాలు CMRF చెక్కుల పంపిణీ అలాగే పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు, ప్రజల్లో ఉండడం లేదు. ఈ వయసులో నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రజల్లో ఉంటూ ఉన్నాను, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, మరి మీరేం చేస్తూ ఉన్నారు అంటూ ఒక 48 మంది ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారట సార్. అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా సార్, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను వార్న్ చేస్తూ ఉన్నారు, లైన్ క్రాస్ చేస్తూ ఉన్నారు, పద్ధతి మార్చుకోండి, మీ వల్ల గెలవలేదు, పార్టీ వల్లే గెలిచారు, మీరే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అనే సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతోంది సార్ తెలుగుదేశం పార్టీలో? అంటే గెలిస్తే పార్టీ వల్ల, చంద్రబాబు వల్ల, ఓడితే ఎమ్మెల్యేల వల్ల, ఇదొక నరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు. 2014-19 వరకు కూడా బాగా పాలించిన ఎమ్మెల్యేల పనితీరు వల్ల ఓడిపోయాం. ఇప్పుడు 2024 తర్వాత కూడా రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేల పైన, కూటమి ఎమ్మెల్యేల పైన ప్రత్యర్థుల దాడి కాదు, సొంత పార్టీ నుంచే దాడి ఎక్కువైపోయింది. మీకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్లో ఎమ్మెల్యేల బాధ్యత మీకు అప్పచెప్తున్నాను, మీరు ఎమ్మెల్యేలను కట్టడి చేయండి అని మంత్రులకు పిలిపివ్వడం, ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలో ఎమ్మెల్యేల పైన కథనాలు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో ఎమ్మెల్యేల దాష్టికాలపైన రచనలు, ఆఖరికి టీవీ ఛానల్లో కూడా కూటమి నేతలే వచ్చి ఎమ్మెల్యేలను విమర్శించడం ఓపెన్గానే. ఎమ్మెల్యేలు అవినీతి పనులు అయ్యారు, ఎమ్మెల్యేలు కుటుంబరావు గారి భాషలో చెప్పాలంటే అధికారం అనే మత్తులో ఊగిపోతున్నారు, ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డారు అని తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల పైన కూటమి నేతలు, తెలుగుదేశం నేతల నుంచి ఆ కూటమి జగన్మోహన్ రెడ్డిని రోజు వ్యతిరేకించే మీడియా నుంచే తీవ్రమైన దాడి మనకు కనబడుతుంది. అంటే మరి దీన్ని ఏమనుకోవాలి, ఒక ఎత్తుగడగా అనుకుందామా? అంటే ఎమ్మెల్యేలను సృష్టించింది ఎవరు? పోనీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎంపిక చేయలే కదా, ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు ఎంచుకున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు సెలక్షన్ అంత దారుణంగా ఉందా? చంద్రబాబు నాయుడు ఏ ప్రాతిపదిక పైన వీళ్ళు టికెట్లు ఇచ్చారు? అంటే ఇన్నేళ్ల అనుభవం ఉన్న, దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు ఎవరు సరైన ప్రజాప్రతినిధిగా ఉంటారో కూడా అర్థం చేసుకోలేకపోయారా? లేదా ఎన్నికల సమయంలో గెలవడం ముఖ్యం గనక, గెలుపు గుర్రాలు ముఖ్యం గనక ఎంతటి దుర్మార్గులకైనా టికెట్లు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని ప్రజలపైకి వదిలేశారా? ఇప్పుడు వాళ్ళను విమర్శిస్తే లాభం ఏంటి? వాళ్ళను ప్రజలకు పరిచయం చేసి పార్టీ బీఫారం ఇచ్చి వీరు నా తరఫున మీ దగ్గర పనిచేస్తారని పంపింది చంద్రబాబు కదా. మరి పంపినప్పుడు వాళ్ళ బాధ్యత చంద్రబాబుకి ఏముండదా? అందువల్ల రోజు మీరు టీడీపీని అనుకూలించే పత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రతిరోజు కథనాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు, లోకేష్ కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నాడు, కానీ ఎమ్మెల్యేలు మాత్రం దారుణాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు అంటూ ఎమ్మెల్యేల పైన తీవ్రమైన దాడి ఆశ్చర్యంగా ఉంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంటే ఎమ్మెల్యేల పట్ల యాంటీ ఇన్కంబెన్సీని పార్టీ నాయకత్వం, పార్టీ అనుకూల మీడియా, పార్టీని వ్యతిరేకించని సెక్షన్ల నుంచే వస్తే ఇక రేపు ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే ఎమ్మెల్యేలను వచ్చే వరకు ఏ ఎమ్మెల్యే సంబంధం లేదు, చెడు చేసిన ఎమ్మెల్యే, మంచి చేసిన ఎమ్మెల్యేతో సంబంధం లేదు. ఇప్పుడు ఆ 48 మంది ఎమ్మెల్యేలకు ఎవరికి చంద్రబాబు చీవాట్లు పెట్టారో తెలియదు, ఎవరిని మందలించారో తెలియదు. దాంతో ఏమవుతుందంటే క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అనుభవిస్తున్నది ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే తమ కార్యకర్తల నుంచి అనుమానంగా చూస్తున్నారు తమ ఎమ్మెల్యేలకే చంద్రబాబు నాయుడు అక్షంతలు వేశాడేమోనని. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రజల ముందు చిన్నబోయిపోయి ఉంటున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకత్వమే, చంద్రబాబు నాయుడే, టీడీపీ నాయకులే టీవీ ఛానళ్ళను దుమ్ము దురుపుతుంటే వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు? నేను నిజాయితీ పర్లమని ప్రజలకు చెప్పుకుంటే మీరెక్కడ నిజాయితీ పర్లయా, మీరు దరిద్రులు అని చెప్పి మీ వాళ్ళే చెప్తున్నారు కదా అంటున్నారు. ఇది మీకు ఎమ్మెల్యేలు మౌనంగా అనుభవిస్తున్న వేదన. ఇది సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయంలో ఇదే జరిగింది. జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ వాళ్ళ డేటా గీటా సర్వే చూపెట్టి
ఇంకా మీ పట్ల ఇంత వ్యతిరేకత అంత వ్యతిరేకత ఉంది అంటే జగన్ ముందు ఏమీ అనలేక బయటకు వచ్చి ఆయన మీద ఉన్న వ్యతిరేకత మా మీద చూపెడుతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించేవాళ్ళు. ఏం జరిగింది? చివరికి జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇప్పుడు మీరు పెట్టిన ఎమ్మెల్యే పనిచేయకపోతే ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? అంటే మన దేశంలో చంద్రబాబు నాయుడు ఓటేయారు కదా. చంద్రబాబు నాయుడుకు ఓటేయాలన్నా ఆయన పెట్టిన ఎమ్మెల్యేలకు ఓటేయాలి. మరి ఆయన పెట్టిన ఎమ్మెల్యేలు ఇంత దారుణంగా ఉన్నారు, మరి వాళ్ళకి ఎలా ఓట్లేస్తారు నెక్స్ట్ టైం అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది కదా. అంటే మరి ఏ రాజకీయ వ్యూహంతో తెలుగుదేశం పార్టీ తన ఎమ్మెల్యేల పైన ఇంత తీవ్రమైన దాడి చేస్తుంది? మీడియా ద్వారా మైండ్ గేమ్ అందామా? ప్రజల్లో ఎమ్మెల్యేలను ఎందుకు పలచన చేస్తున్నారు? ఇందులో ఆ మంచి చెడు అనే తేడా లేకుండా అందరు ఎమ్మెల్యేలు ఎందుకు ఒకే ఘాట్న కట్టి మాట్లాడుతున్నారు అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఇక ఇప్పుడు కూడా ఏంటి వార్త? CMRF చెక్కుల పంపిణీ, పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు యాక్టివ్ లేరని మొదలెచ్చారు. కానీ అసలు ఎమ్మెల్యేల పైన ఆరోపణలు ఏంటి? మట్టిలో అక్రమాలు, గనుల్లో అక్రమాలు, భూముల అక్రమాలు, లేఅవుట్లు వేయాలన్నా కప్పం కట్టాలి, వెంచర్లు వేయాలన్నా కప్పం కట్టాలి, చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తీసుకొస్తే వాళ్ళ కంపెనీ పెట్టాలన్నా ఎమ్మెల్యేని సంతృప్తి పరచాలి, ఆఖరికి ప్రజలు తమ ఆస్తిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమ్ముకోవాలన్నా ఎమ్మెల్యే కమిషన్ ఇవ్వాలి. ఇది కదా చెప్పేది. మరి వాటి విషయంలో మీరు మందలించలే. మందలించింది దేనికి? పెన్షన్లు, CMRF చెక్ల గురించి మందలించాడు. నిజమే, పెన్షన్ల పంపిణీలో, CMRF చెక్ల పంపిణీలో కానీ కూటమి ప్రభుత్వం చేసే ఏ మంచి పనినైనా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫలమైతే మందలించిన న్యాయం, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ అసలు మందలించాల్సింది దేనికి? అయ్యా మీరు ఇట్లా దారి తప్పుతున్నారు, మీరు ఇలా అవినీతికి కోట్ల సంపాదిస్తున్నారు అని. మరి దీనికి ఎందుకు అంటే ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే ABN ఛానల్లో ఒక డిస్కషన్లో కూటమి నేతలే చెప్పారు. వాళ్ళు ఓపెన్గా అంటున్నారట 32 కోట్లు, 35 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెట్టాం. రేపు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మాకు డబ్బులు లేకపోతే టికెట్లు ఇస్తారా చంద్రబాబు? చెప్పండి. పార్టీలు మాకు టికెట్ ఇస్తుందా? మనం మమ్మల్ని ఏం చేయమంటారు? అంటే ఈ వాస్తవం తెలిసే చంద్రబాబు నాయుడు ఏమీ అనలేకపోతున్నాడా? ఎందుకంటే మీరు CMRF చెక్కులు, పింఛన్ల పంపిణీలు ఎందుకు లేరు అంటే ఎమ్మెల్యేలు ఏం మాట్లాడరు. కానీ మీరు అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారట కదా అంటే ఆ ఎమ్మెల్యేలు అన్నారా? మరి మీరే కదా సార్ ఎన్నికలప్పుడు అడిగింది, మీద డబ్బు ఎంత ఉంది, ఎంత ఖర్చు పెడతారు, రేపు మళ్ళీ అడగరా? పోనీ సార్ మేము ఇవాళ ఒక్క నయా పైసా సంపాదించాం, నెక్స్ట్ ఎలక్షన్లో మాకు డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పిన టికెట్లు ఇస్తారా అని అడిగారు ఒక ఎమ్మెల్యే. చంద్రబాబు దగ్గర ఆన్సర్ ఉందా? మరి ఎన్నికలప్పుడేమో భారీగా ఖర్చు పెట్టే వాళ్ళు టికెట్లు ఇస్తారు, వాళ్ళు ఎన్నికలు అయ్యాక ఏం చేయాలి మరి సంపాదించుకోకపోతే? ఇది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న అడుగుతారని తెలిసి కనుక దాని విషయంలో మందలించలేదు. గమనిస్తే పింఛన్ల విషయంలో మందలిస్తున్నారు, మీకు CMRF చెక్ల మందలిస్తున్నారు. సో అందువల్ల దేని విషయంలో మందలించాలి? రేషన్ మాఫియాతో సంబంధాలు పెట్టుకొని వైసీపీ కౌన్సిలర్లను కొన్నామని చెప్పి ఓపెన్గా తిరువురు టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణ. రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులు, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పంపించిన డబ్బులతో మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నాము, ఇది కదా చెప్పింది. కానీ మద్య మాఫియాతో మా ఎంపీకే సంబంధాలు ఉన్నాయి. మరి వీటిని సరిచేయాలి కదా. వీటిని మాత్రం ఎక్కడ సరిచేయడం లేదు. మీరు ప్రజలకు చేరవగలేమో అండి. ఒకవైపు ఏమో ఎమ్మెల్యేల అవినీతి పనులను మీరే అంగీకరిస్తున్నారు, ఒకవైపు ఏమో ఎమ్మెల్యేల వసూలు రాజాలు అయిపోయారు, వాళ్ళ అగడాలకు అద్దె లేకుండా పోతున్నాయని మీరే విమర్శిస్తున్నారు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలనే ప్రజల ముందు పెట్టి వీళ్ళకి ఓట్లేమంటున్నారు. ప్రజలు ఎందుకు ఓట్లేయాలి మరి? అంటే ఏ రాజకీయ వ్యూహం అర్థం కావడం లేదు. కానీ ఇలాంటి వ్యూహం ఎప్పుడూ పనిచేయదు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ రెండు లెవెల్లో ఉంటుంది. ఒకటి స్థానికంగా ఎమ్మెల్యేలపై యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, రెండవది స్టేట్ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. టీడీపీ నాయకత్వం చెప్పదలుచుకుంది, టీడీపీ అనుకూల మీడియా నమ్మించదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో ప్రో ఇన్కంబెన్సీ ఉంది, ఎమ్మెల్యేల స్థాయిలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు ఎవరు పనిచేస్తలేరు. మీరు కనుక ఇవాళ మీడియాను గమనిస్తే, తెలుగుదేశం నాయకత్వము టీవీలో మాట్లాడుతున్నది గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురే పనిచేస్తున్నారు. కలెక్టర్లు పనిచేయడం లేదు, వాళ్ళు ఈవెన్ జనం దగ్గర కూడా పోవడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు, మంత్రులు పనిచేయడం లేదు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది. నారాయణ లాంటి మంత్రులు అక్రమార్కులకు అండగా ఉన్నారు. అసలు ఎవరూ పనిచేస్తున్నారు. పనిచేసేది ఇద్దరు, చంద్రబాబు నాయుడు, లోకేష్, కొంతమేరకు పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నాడు. ఈ నెరేటివ్ ఏ రకంగా కూటమికి లాభం చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు.
2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసేశాడు అని చెప్పి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా కూటమి నేతలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా సార్. అంటే ఎన్నికలకు ముందు చెప్పారు సరి చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని, ఇప్పుడు కూడా సరి చేస్తూ ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం సార్, ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. పోటెత్తుతోన్న లోటు, ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పి కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు 2025-26లో 33,185 కోట్లు ఉంటుందని అంచనా. 6 నెలలకే 46,652 కోట్లకు చేరిన వైనం. అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు, అంతకంతకు పెరుగుతోన్న రెవెన్యూ వ్యయం. తొలి 6 నెలల్లో 63,052 కోట్ల అప్పు చేశారు. అనవసర వ్యయాలన్నీ తగ్గించుకోవాల్సిందే అంటూ కథనం వచ్చింది సార్. దీంతో పాటు జగన్ హయాంలో ఏం జరిగింది అనేది కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలోనూ రెవెన్యూ లోటు హద్దులు దాటి డేంజర్ జోన్లో ఉండేది. ఉదాహరణకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు 17,036 కోట్లు ఉంటుందని లెక్కించారు. కానీ 10 నెలల్లో లోటు 47,958 కోట్లకు చేరుకుంది. అంచనాలతో పోలిస్తే ఇది 281% చేరినట్టు అని చెప్పి, అప్పుడు ఏం జరిగిందో చెప్పి, అప్పుడు ఎక్కువ జరిగింది, ఇప్పుడు తక్కువ జరిగింది అని చెప్పే ప్రయత్నం చేశారు సార్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది సార్ అసలు? అంటే ఇందులో మనకు ఈవెన్ ఇదే కథనంలో కాగ్ రిపోర్ట్స్ కూడా కోట్ చేశారు. అంటే మొదటి 2 months అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2 months డేటా కూడా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ CAG ఇచ్చేటువంటి మంత్లీ ఆడిట్ రిపోర్ట్ల ఆధారంగా చెప్పారు. ఆ ఆధారంగా చెప్పింది ఏంటి అంటే నియర్లీ మీకు 17,000 crores రెవెన్యూ లోటు అని, ఈవెన్ వితిన్ ఫర్ 2 months మాత్రమే. దీనికి కారణం రెవెన్యూ లోటు అంటే అర్థమయ్యటానికి ఏంటంటే రెవెన్యూ ఆదాయానికి రెవెన్యూ ఖర్చులకు మధ్య తేడా. అంటే రోజువారీ వచ్చే ఆదాయము, రోజువారీ చేసే ఖర్చులకు మధ్య తేడాను రెవెన్యూ లోటు అంటారు. అంటే మొదటి 2 monthsలోనే మనకి ఇది కనబడింది ఈ తేడా అనేది. ఇప్పుడు మీకు క్లియర్గా ఫిగర్స్ కూడా మీకు ఇదే కథనంలో వచ్చారు. 21,787 crores రాబడి ఉంటే 39,393 crores రెవెన్యూ ఖర్చులు వచ్చాయని. అంటే మొదటి 2 నెలల్లోనే 17,000 కోట్లకు పైగా లోటు, రెవెన్యూ లోటు. ఇది కాస్త 6 నెలలకు వచ్చే వరకు ఇది భారీగా పెరిగింది. 6 monthsలో మీకు ఆదాయము అంటే ఇక్కడ ఈ కథనం ఆంధ్రజ్యోతి కథనం, మళ్ళీ మనం నోట్ చేయాల్సింది, ఇది సాక్షి కథనం కాదు, ఆంధ్రజ్యోతి కథనం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ఆంధ్రజ్యోతి విశ్లేషణ. ఆంధ్రజ్యోతి విశ్లేషణలో చెప్పింది ఏంటి? ఒకటి, ఆదాయాన్ని చాలా ఎక్కువ చేసి బడ్జెట్లో చూపుతున్నారు అని. అంటే ఒక బాధ్యతారాహిత్యం, ఫిస్కల్ ఇర్రెస్పాన్సిబిలిటీకి పాల్పడుతున్నారని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంటే కూటమి ప్రభుత్వం తన బడ్జెట్లో ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపెడుతోంది అని. ఇప్పుడు మొదటి 6 నెలలకు కాను వస్తున్నది అనుకున్న ఆదాయంలో 34% వచ్చింది. అంటే 100 రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటే 34 రూపాయలే వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఇంత తక్కువ ఆదాయము? అంటే ఆదాయాన్ని ఎక్కువ చూసి ఎందుకు చూపుతున్నారు? బడ్జెట్ శాంక్టిటీ ఎందుకు దెబ్బతింటోంది? ఇప్పుడు 10% తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో 20% డిఫరెన్స్ ఉంటే చాలా ఇది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అని అందరూ ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా 100 రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే 34 రూపీస్ వచ్చాయి. మరి ఎక్కడ ఏ లోపం జరుగుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్థిక అవగాహన ఉన్న నాయకుడు కదా, మరి ఎందుకింత ఇర్రెస్పాన్సిబుల్ బడ్జెట్ మ్యాథమెటిక్స్ చేస్తున్నారు అన్నది క్వశ్చన్. సో ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. రెవెన్యూ లోటు 140% 6 నెలల్లోని. అంటే 140% రెవెన్యూ డెఫిసిట్ ఉంటే ఎలా పూడుస్తారు? భారీగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కథనం ప్రకారం ఆ అప్పు ఈ 6 నెలల్లోనే 63,000 కోట్లు అప్పు చేశారు. వితిన్ 6 months 63,000 కోట్లు అప్పు చేశారు. ఇలా అంటే ఇయర్ మొత్తానికి వచ్చేవరకు 1,50,000 కోట్లకు, ఈ లెక్కలు ఇదే రేంజ్లో ఉన్న 1,26,000 కోట్లు ఉంటుంది. సాధారణంగా ఫైనాన్షియల్ ఎండింగ్లో అప్పులు ఎక్కువ చేస్తారు, ఖర్చులు ఎక్కువ పెడతారు.
దీంతో కలిపితే 1.5 lakh crores దాకా వెళ్తుంది అప్పు ఒక్క ఏడాదిలోనే. మరి ఇప్పటిదాకా మనకు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితిని అన్యాయం చేశాడు, సంపద సృష్టించకుండా ఖర్చులు చేశాడు, ఫలితంగా అప్పులపాలు చేశాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని కదా చెప్పింది. చేసిన మాట నిజమే, కాదని మనం ఏం అనడం లేదు. మీరు నా యూట్యూబ్లో కూడా వీడియో చూడండి. కాగ్ రిపోర్ట్ల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ రకంగా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీకి పాల్పడ్డాడని డీటెయిల్గా విశ్లేషణ కూడా ఉంటుంది, వివరంగా డేటాతో సహా ఉంటుంది. అంటే మీకు బడ్జెట్ ఎకనామిక్స్ను ప్రస్తావిస్తూ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అస్తవ్యస్తం చేయలేదని నేనేం అనడం లేదు, ఖచ్చితంగా అస్తవ్యస్తం చేశారు. మరి మీరు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు తేడా ఏంటన్నారు? చంద్రబాబు నాయుడేమో సంపద సృష్టించి ఖర్చు పెడతాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో అప్పులు చేసి ఖర్చు పెడతాడు. ఇది కదా చెప్పింది. మీకు ఎన్నికల ప్రసంగాల్లో అనేకసార్లు చెప్పారు కదా. మరి చంద్రబాబు నాయుడు కూడా అప్పు చేసి ఖర్చు పెడుతున్నాడు. సో మరి అప్పు చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? సంపద సృష్టిస్తే ఎక్స్పెక్టెడ్ రెవెన్యూలో 34% ఎందుకు ఉంటుంది ఆ వసూళ్ళు? అంటే మొదటి 6 నెలల్లో ఎక్స్పెక్టెడ్ రెవెన్యూలో 34% వచ్చింది. అంటే ఇంత తక్కువ రెవెన్యూ అక్రూవల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? మరి సంపద సృష్టి ఎక్కడ పోయింది? సంపద సృష్టి ఈవెన్ జిఎస్టీ వసూళ్ళు కూడా తీసుకుంటే ఇదే ఆంధ్రజ్యోతి కథనంలో ఇచ్చారు. జిఎస్టీ వసూళ్ళు కూడా కేవలం 43%. అంటే మొదటి 6 monthsలో ఎక్స్పెక్టెడ్ జిఎస్టీ కలెక్షన్ రావాల్సిన దాంట్లో 43%, ఇయర్లో రావాల్సిన దాంట్లో 43% వచ్చాయని. మరి ఎక్కడ పోయింది ఇది? మీకు ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ చూడండి, మీకు 80,000 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేస్తే 62,000 కోట్లు మొదటి 6 నెలల్లోనే వచ్చింది. 62,000 crores ఆల్రెడీ ఫస్ట్ 6 months ఉన్నాయి. అంటే 78% ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఫస్ట్ 6 months లోనే వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? రేపు ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యేంత వరకు బడ్జెట్లో అంచనా వేసిన దానికన్నా 200%, 150% ద్రవ్యలోటు పెరగబోతోంది. మరి ఇలా రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు? మరి సంపద సృష్టి ఎక్కడ పోయింది? సంపద సృష్టించినప్పుడు జిఎస్టీ ఉరుకులు పరుగులు తీయాలి. అంటే మొదటిగా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి? జగన్కు తనకు తేడా, జగన్ అప్పులు చేసి ఖర్చు పెడతాడు, తాను ఆదాయాన్ని సృష్టించి ఖర్చు పెడతానని చెప్పాడు. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అది తప్పని తేలిపోయింది. మొదటి 6 నెలల్లోనే 63,000 కోట్ల అప్పు చేశాడు. సో చంద్రబాబు నాయుడు కూడా అప్పు చేసే ఖర్చు పెడుతున్నాడు తప్ప ఆదాయాన్ని సృష్టించలేకపోతున్నాడు. ఏడాదిలో ఎక్స్పెక్టెడ్ రెవెన్యూలో 34% వచ్చింది. ఖర్చును నియంత్రించలేకపోతున్నాడు. అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పింది నిజం కాదని ఆంధ్రజ్యోతి కథనం చెప్తుంది, నాది కాదు మళ్ళీ విశ్లేషణ. ఇక రెండవది ఇంకోటి ఏం చెప్పారు? డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కేంద్రం నుంచి భారీగా నిధుల వరద వస్తుంది. ఆ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల వరద వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారా లేదా? ఈవెన్ బడ్జెట్ ప్రసంగంలోనూ ప్రభుత్వ టీడీపీ జనసేనలు ఓన్ చేసుకున్నటువంటి వాగ్దాన హామీల పత్రం అది బీజేపీ ఓన్ చేసుకోలేదు, మనందరూ తెలుసు. సిద్ధార్థ్ నాథ్ సింగ్ దాన్ని ముట్టుకోవడానికి సిద్ధపడలే ఎన్నికలకు ముందే. దాంట్లో ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే ఆదాయం పెరగాలి కదా. ఆదాయం 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే 34 రూపీస్ ఎందుకు వస్తుంది? మరి రెవెన్యూ లోటు ఇంత పెరగకూడదు కదా కేంద్రం నుంచి. అంటే కేంద్రం నుంచి నిధులు తేవడం లేదు, కేంద్రంలో ఉన్న పలుకుబడి వల్ల నిధులు కాదు వరద, అప్పులు వరద అవుతున్నాయి. సమస్య ఏంటంటే కేంద్రంలో ఉన్న పలుకుబడి వల్ల అప్పులు ఇబ్బడిబడిగా తేగలుగుతున్నారు. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి చూడండి. అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయలేని అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయగలుగుతుంది. మీరు తెలంగాణతో కూడా పోల్చండి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడానికి ఎలాంటి అడ్డులు లేవు, అడ్డంకులు లేవు, అభ్యంతరాలు లేవు. కారణం ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కేంద్రం నిధులు ఇస్తుంది అని అందరూ మనం నమ్మించారు ఎన్నికలకు ముందు, ఇప్పటికీ నమ్మిస్తున్నారు. కానీ ఆంధ్రజ్యోతి కథనం ఏం చెప్తోంది? డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కేంద్రం నుంచి నిధులు రావడం లేదు, అప్పులు వస్తున్నాయి. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అమరావతి. అమరావతికి 10,000 కోట్లు అప్పిచ్చారు తప్ప నిధులు ఇవ్వలే. మీరు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు ఇప్పించారు. మనం మొదటి నుంచి చెప్తున్న అంశం ఇదే కదా, అయ్యా కేంద్రం నిధులు ఇస్తలేదు అప్పులు ఇస్తున్నది అని. అప్పులు ఇస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని తెగ పొగిడేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి నేతలు. ఇది రెండవ ఉదాహరణ. మూడవది,
మీకు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆంధ్రజ్యోతిలో మొదలు మబ్బులు, ఉరుములు, మెరుపులు వస్తాయి, తర్వాత వర్షము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కురిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎమ్మెల్యేల వస్తువులపైన మొదలు వచ్చింది కథనం ఆంధ్రజ్యోతిలో, తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళకు వడ్డించడం. నెక్స్ట్ మీరు ఏ అంశమైనా తీయండి, ముందు ఆంధ్రజ్యోతిలో మనకు కథనం కనబడుతుంది. ఆంధ్రజ్యోతిలో కథనం కనిపించింది అంటే జరగబోయేది ఏంటో అర్థం చేసుకోవాలి మనం. ఇందులో మీరు జాగ్రత్తగా చూడండి, ఒక సబడికి ఉంది ఈ కథనంలో. ఆంధ్ర ఎడిషన్స్లో పేజ్ 1లో వచ్చింది. ఆంధ్రజ్యోతిలో ఏం చెయ్యాలి అని ఉంది. ఏమనుంది అందులో? క్లియర్గా 3 పాయింట్లు చెప్పారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులను పెంచుకోవాలి, ఇది ఎలాగూ జరగడం లేదు, సంపద సృష్టి జరగడం లేదు. రెండోది ఏం చెప్పారు? అనర్హులని తొలగించాలి, అంటే పథకాలలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోత మొదలు కావాలి. అనర్హులు అంటే పథకాలకు అర్హత లేకపోయినా పొందుతున్న వాళ్ళను తొలగించాలి అన్నారు. అంటే రాబోయే కాలంలో జరగబోయే పరిణామం ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుంది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది. చూడండి, ఎందుకే అనర్హులను తొలగించాలి. మూడోది ఏం చెప్పారు? అవసరము లేని పథకాలను తొలగించాలి అన్నారు. అంటే కొన్ని పథకాల్లో కూడా కోతలు, అది అవసరము లేని పథకాలు అని ముందే చెప్పారు క్లియర్గా. అంటే చాలా స్పష్టంగా చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తులో చేయబోయే పనికి ఒక ఇండికేటర్గా ఆంధ్రజ్యోతి కథనం కనబడుతుంది. అంటే లబ్ధిదారులలో కోత విధించడం లేదా పథకాలను తొలగించడం చేయబోతున్నారా? ఇది లేదు, మేము చేయడం లేదు, ఆంధ్రజ్యోతి కథనం తప్పు, ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయింది, ఏబిఎన్ రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి పేటిఎం అని చెప్పమనండి. చెప్పగలరా? ఇప్పుడు మళ్ళంటే ఎవరు మాట్లాడితే మనం వెంటనే జగన్ పేటిఎం అంటారు. మరి ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి కథనం కదా, మన ఆంధ్రజ్యోతి కథనం తప్పని చెప్పమని ధైర్యంగా తెలుగుదేశం పార్టీని కౌంటర్ ఇవ్వమనండి టీడీపీని. ఇదంతా తప్పులతో రక ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి ప్యాలెస్లో వడ్డించినటువంటి కథనం ఇది అని చెప్పమనండి. చెప్పగలరా? ధైర్యం ఉందా? ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీని టీడీపీ క్వశ్చన్ చేయగలుగుతుందా? చేయదు కదా. మరి ఎందుకు ఇది? ఇప్పుడు ఏం స్పష్టంగా ఏం చెప్తున్నారు? సంపద సృష్టించడం లేదు అని చెప్తూనే ఏం చేయాలో కూడా మార్గం కూడా చెప్పేశారు. ఏం చేయాలంటే పథకాల్లో కోత, లబ్ధిదారులో కోత. మరి ఈ పరిస్థితికి తప్పెవరు? వీళ్ళనెవరు? ఈ కథనంలో చెప్పరు. ఈ కథనంలో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు విఫలమైంది సంపద సృష్టిలో అనే పాయింట్ లేదు. ఏముంది? అసలు రెవెన్యూ ఖర్చుల్లో ఎక్కువ భాగము జీతాలు, పింఛన్లోని అని. మరి ఎవరిని అటాక్ చేయబోతున్నారో మళ్ళీ? ఇంకా ప్రజలకు చంద్రబాబు నాయుడు మేలు చేయాలనుకుంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వ పెన్షన్ల భారం వల్ల చేయలేకపోతున్నారు. మళ్ళీ ఎవరి మీద పెడుతున్నారు? ఉద్యోగులకు ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించడం అనేది ఇంకో ఎత్తుగడగా కనబడుతోంది. సమస్య ఏంటి? మరి మీరు చెప్పింది ఏంటి? మీరు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించి, పింఛన్లు తగ్గించి చేస్తామని చెప్పలేదు కదా, సంపద సృష్టిస్తామన్నారు కదా. మరి సంపద ఎందుకు సృష్టించలేదు? ఎందుకు రాబడులు? క్లియర్గా కథనాలు చెప్తున్నారు. ఆశించిన స్థాయిలో రెవెన్యూ రాబడులు పెరగడం లేదు, కానీ ఖర్చులు మాత్రం కట్టలు తెంచుకొని పోతుంది. మళ్ళీ దేనికి? జనరల్ ఏదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో పోల్చడం. అయ్యా, జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్ బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు విశ్లేషించకూడదనే కదా ఆయన 11 సీట్లు ఇచ్చి కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ఇంకోటి కూడా మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022-23లో రెవెన్యూ లోటు 281% ఉండే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొదటి 6 నెలల్లో 140% వచ్చింది. శభాష్ అని చెప్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోల్చడమే తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేసి పంచిపెట్టే ప్రభుత్వం తప్ప సంపద సృష్టించడం తెలియని ప్రభుత్వం, సంపద సృష్టించడం అర్థం కాని ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అలా కాదే, సంపద సృష్టించడం తెలిసిన మనిషి కదా, అది అలా పోలిక చేయడమే తప్పు. రెండవది, 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు రవిశంకర్ గారు కోవిడ్ తర్వాత, అవునా కదా? 21లో కూడా మన సెకండ్ ఫేజ్ కోవిడ్ వచ్చింది భయంకరంగా. మీకు 2020 మార్చిలో కోవిడ్ స్టార్ట్ అయితే 2021 కూడా మనందరికీ కోవిడ్ వచ్చిన సమయమే అది. అంటే కోవిడ్ తర్వాత వెంటనే ఎకానమీ పూర్తి స్థాయిలో రికవరీ ఎప్పుడు కాదు. అంటే ఎర్లీ ఫేజ్ ఆఫ్ కోవిడ్ రికవరీ. దాంతో నువ్వు ఎట్లా పోలుస్తావు? పోలిక కూడా తప్పే కదా. నువ్వు నార్మల్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చాలి తప్ప ఒక కోవిడ్ అనంతర ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చి శభాష్ అని చెప్తే ఏమైనా అర్థం ఉందా? లాజిక్ ఉందా? అదేమైనా
సో చూడండి కథనంలోనే ఇచ్చిన పోలిక, నేను చెప్పేది కాదు. 2022-23లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల్లో రెవెన్యూలో 281%, ఇప్పుడు 140% అంటే శభాష్ అంటే ఏంటి? ఇప్పుడు కూడా రెవెన్యూలో 200% చేరుతుంది. మొదటి 6 నెలల్లోనే 140% ఉంది అంటే మళ్ళీ బడ్జెట్ పూర్తిగా తప్పుల దొరక అని చెప్పేస్తున్నారు ఓపెన్గానే. బడ్జెట్లో చెప్పే లెక్కలకు యాక్చువల్ ఫిగర్స్కు పోలికే లేదు అని చెప్పేస్తున్నారు. అంటే ఎటుపోతోంది? ప్రమాదకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతి హెడ్లైన్. ప్రమాదకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. మరి ఆ నరేంద్ర మోడీ అద్భుతంగా సహకరిస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టించగలిగే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీకు పవన్ కళ్యాణ్ లాంటి సమర్థనైన ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎందుకు జరుగుతోంది ఇది? ఇంకా జగన్ గురించి వాళ్ళే మాట్లాడుకుంటూ ఉపయోగం ఏంటి? దీనికి ఆన్సర్ చెప్పాలి. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ ఇవాళ ఉదయం చనిపోయారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన అందెశ్రీ అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రొఫెసర్ గారు, మీరు కూడా చాలా వేదికల్లో అందెశ్రీ గారితో పాల్గొని ఉంటారు. సో అందెశ్రీ గారితో మీకున్న పరిచయం అండ్ అందెశ్రీ గారి పాత్ర ఏంటి తెలంగాణ ఉద్యమంలో? అందెశ్రీ గీతం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర గీతమైందో ఆయన రాష్ట్ర కవి అయిపోయారు. ఆ కష్టాన్ని, బాధల్ని స్వయాన చూసి వాటిని సాహిత్యంగా మలిచినటువంటి ఒక భాషా శిల్పి. చదువుకోలే ఆయన, చాలాసార్లు చెప్పుకునేవారు నేనేమి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు అని. ఒక మేస్త్రిగా పనిచేశారు జీవితాన్ని. గ్రామంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఆయన స్వయాన అనుభవించిన వాటిని ఇసుక తిన్నలేనా ఊయలలై అని చెప్పి తన జీవిత గానాన్ని వినిపించాడు. తెలంగాణ గ్రామాల్లో, తెలంగాణ పల్లెసీమల్లో ఉండే కష్టజీవుల బాధల్ని, కష్టాల్ని, దుఃఖాన్ని తన సాహిత్యంలో స్పష్టంగా రిఫ్లెక్ట్ చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఊపిరయ్యాడు. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, సాహితీ విశిష్టతల్ని అద్భుతంగా పేర్కొన్నటువంటి గొప్ప కవి. నిజంగా ఈ వయసులో చనిపోవాల్సిన వయసు కూడా కాదు. తెలంగాణ రాష్ట్రం ఒక మహనీయుని కోల్పోయింది. తెలుగు సాహిత్యం, తెలంగాణ సాహిత్య పలుకుబల్ల సాహిత్యం ఒక గొప్ప కవిని, వాగ్గేయకారుని కోల్పోయింది. శ్రీనివాస్ గారు ప్రముఖ కవి, గాయకుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారండి. ఒకసారి దేశపతి గారు నమస్తే అండి. తెలంగాణ సమాజానికి నాకన్నా మీరైతే అందశ్రీ గురించి సరిగా సముచితంగా చెప్పగలరని మిమ్మల్ని అడిగాను. సో అందశ్రీ గారి యొక్క సాహిత్య గొప్పతనాన్ని చెప్పరా? సార్, అంటే నాకైతే అందశ్రీని చూసినప్పుడల్లా ఏమనిపించదంటే ఒక కొండవాగు అది ఇత్తల నుంచి ఒక పెద్ద ఉరవడితో ప్రవహిస్తూ ఒక గంభీరమైన శబ్దం చేస్తూ దూకుతూ ఉంటది కదా సార్. అట్లాంటి ఒక అద్భుతమైన గొంతు అందశ్రీది. చాలా చాలా గంభీరమైనటువంటి గాత్రం ఆయనది. ఆయన బడి ముఖం చూడనటువంటి అద్భుతమైనటువంటి కవి. ఆయన ఎప్పుడు కూడా మన ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్నవాడు కాదు అందశ్రీ. కానీ ఎంత అత్యద్భుతమైనటువంటి కవితా శక్తిని ఆయన అందుకున్నాడంటే అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆయన తన జీవితాన్ని, కవిత్వాన్ని తెలంగాణ మట్టికి అంకితం చేసినటువంటి ప్రజాకవి అందశ్రీ. ఆయన జీవితం ఎంత విషాదభరితమో ఆయన కవిత్వం అంత శక్తివంతమైంది. ఆయన బాల్యం చాలా ఒక అనాథలాగా గడిపాడు. ఆయన ఆ బాల్యంలో పడ్డ భయంకరమైనటువంటి బాధలన్నీ కూడా ఆయన ఒక పాటగా రాసినాడు కూడా. పల్లె నీకు వందనాలమ్మే, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము, నాకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్ము, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము.
పాలు మరచి జీతగాణ్ణై పసులగాసిన రోజులల్లో పాడుగోదలు ఎనుగులు దుంకి పంట చేలు పాడు చేస్తే పల్లె కాపు ఉరిమి ఉరిమి పసుల మాదిరి తరిమి కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చి నేను దిక్కులేని పక్షినైతి ఎక్కి ఎక్కి ఏడ్చి నేను దిక్కులేని పక్షినైతి ఉసికే తిప్పలా పాలు పేసి ఊరడించిన గుర్తులు ఎన్నో తల్లి నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె పల్లె నీకు వందనాలమ్మో చెట్టు పుట్ట సేను సెలక కంచెలన్నీ కలెదిప్పిరాంగా కాలి నిండా రేగు ముళ్ళు కండ్ల నిండా నిండే నీళ్ళు ఆలమందల దొడ్లా దొలి అమ్మటాళ్లకు ఇంటికి పోతే కూడు వండకపోదూరింట కడుపులో ఆకలి మంట కూడు వండకపోదూరింట కడుపులో ఆకలి మంట ఆకలితో అలమటించే నన్ను నీ అక్కునా చేర్చుకున్నవమ్మ పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో అని ఆ బాల్యంలో తను పడ్డ కష్టం, ఒక జీతగాడిగా పశువులను కాస్తూ సరైన తిండి లేక ఇంటికి వస్తే ఒక చూసే దిక్కు లేక కూడుబెట్టే దిక్కు లేక తను పడ్డ బాధనంతా కూడా ఆయన ఒక ఆర్ద్రమైనటువంటి పాటగా రాసుకున్నాడు. ఆ పాట వినిపించినప్పుడు నాకు గుండె కదిలిపోయింది. ఆ తర్వాత ఆయన తాపి మేస్త్రిగా పనిచేశాడు. తాపి మేస్త్రిగా పనిచేస్తూ జీవితం గడుపుతూ ఈ పాట అనే ధాతువును మాత్రం కాపాడుకున్నాడు. ఒక జీవధాతువు లాగా ఆయన దాన్ని కాపాడుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ గుండె పగిలిన ఆవేదనలోంచి పుట్టినటువంటి పాటలు. అందుకే ఆయన మానవీయ విలువల పతనం మీద కూడా ఒక గొప్ప సామాజిక విమర్శని సంధిస్తూ, ముఖ్యంగా మన ధనదాహంతో, కామంతో, రాజకీయ పతనంతో ఎట్లా మనిషి దిగజారిపోతున్నాడు, ముఖ్యంగా ప్రపంచీకరణ తదనంతర సందర్భంలో మనిషి ఎంత దిగజారిపోతున్నాడు అన్నాడు ఆయన. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఈ ఆడవున్నడు కాని కంటికి కనరాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారిపోతున్నడమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడి చూడు మానవత్వము ఉన్నవాడు. ఈ పాట ప్రపంచీకరణ తర్వాత ఒక మనిషితనం పెట్టిన ఆక్రందన లాంటి పాట. ఈ పాటను అందుకనే హరగోపాల్ గారు అయితే ప్రతి సభలో చెప్పేవారు. ఆయన మానవ విలువల గురించి, పౌర హక్కుల గురించి ఆయన చెప్పినప్పుడల్లా ఈ పాట చెప్పేవాడు. తెలంగాణ ఉద్యమం విషయానికి వస్తే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాట రాశాడు సార్. మొదట కొంచెం నినాదప్రాయంగా ఉంటుంది ఆయన రాసిన పాట. చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ.
ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పాదనేమి, నీళ్లు లేక నోళ్లు తెరించే బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబుగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ, చుక్క నీళ్లు లేని దాన నా గోడు తెలంగాణ, బతుకు పాడైన వీణా అని కొంచెం ఒక నినాదంలాగా, ఒక ఉరిమిన నినాదంలాగా ఉండే పాట రాసిన వాడు. తెలంగాణ రచయితల వేదిక ఏర్పడి సంస్కృతి గురించినటువంటి చర్చ ఎక్కువ జరుగుతున్న క్రమంలో ఆయనకి రాష్ట్ర గీతం రాయాలనేటువంటి కోరిక పుట్టింది. ఆయన సిద్దిపేటలో తెలంగాణ రచయితల వేదిక సభలలోనే మొట్టమొదట ఈ జయ జయ హే తెలంగాణ పాటను పాడాడు ఆయన. నేను ఈ పాటకి ఇక్కడే పురుడు పోస్తున్నాను. చాలా తనదైన ఒక పరిభాష ఉండేది ఆయన. తర్వాత నోటికి ఇట్లా చేతిని అడ్డం పెట్టి ఓహో అని ఇట్లా ఆయన అంటుంటే ఇట్లా ఒక గోళ్ళు జలధరించేలాగా ఉండేది ఆ గొంతు. అక్కడ ఆయన ఈ జయ జయ హే తెలంగాణ పాట మొదటిసారి పాడినాడు. అది చాలా మాధుర్య భరితమైనటువంటి బాణి కట్టాడు ఆయన. మన మోహన రాగంలో ఉంటుంది. చూడు ఎలా కట్టినాడు ఆయన. ఆయన ఆయన పెద్దగా చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, కానీ ఎంత ఎంత అందమైన ఒక మృదువైన భావాలతో ఆ పాటను జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయ కట్టలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మళ్ళాలే. కవి స్వప్నం అండి, అదే శ్రీ స్వప్నం. అది ఈ తెలంగాణ తల్లి పచ్చని మాగాణమై పులకించాలని పాడినాడు, ఎలుగెత్తి పాడినాడు ఆ ఉద్యమ సభలలో. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మళ్ళాలి, పచ్చని మాగాణాలు పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఆ పాటలో జై తెలంగాణ అన్న దాన్ని కూడా ఆయన దాంట్లో పొందుపరిచాడు. అందుకే ఆ పాట పాడుతూ జై తెలంగాణ అనే చోటుకి వచ్చేసరికి మొత్తం సభంతా కూడా ఇట్లా చప్పట్లు కొడుతూ ఇట్లా ఒక మన పంట చేలు కదా ఊగినట్టు గాలికి అందరు ఇట్లా ఊగిపోతూ కోరస్ ఇచ్చేవాళ్ళు. ఉద్యమ సభల్లో నిజంగా అందశ్రీ పాడడం, ఆ పాడుతున్నప్పుడు సభంతా ఉర్రుకలు ఉండడం, అది చూడడమే ఒక అద్భుతమైన దృశ్యం. అసలు ఒక అట్లా వేదిక మీద నిలబడి ఆ చెయ్యెత్తి ఆయన అట్లా ఉరివే గొంతుతో పాడుతూ ఉంటే సభ అంతా కూడా ఉర్రుతలుగిపోతుంటాయి. అది కంటి నిండా ఇప్పటికీ నాకు ఆ దృశ్యం ఇంకా ఇట్లా గుర్తుకొచ్చి ఒళ్ళు జలధరిస్తున్నది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం చాలా తీవ్రతరమైనటువంటి దశలో ఆయన ఆ గాడ్స్ కాలేజీ ముందు నిలబడి ఒక పాట పాడాడు సార్. అది నిజంగా విద్యార్థుల ఉద్యమ శక్తిని చాటినటువంటి పాట. అది నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం పిడుగులు పడినావో మడమలు దిప్పం నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలు తెలంగాణ లగర్జనలా జడివానా జై బోలు తెలంగాణ నిలువెల్లగాయాలప్పినా
జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జన నినాదమై జేగంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా. కష్టాల్ నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ. నిలువెల్లగాయాల వీణా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. అందశ్రీ గేయాలని చాలా చక్కగా పాడారు. దేశపతి గారు, సార్ అందశ్రీ గారి సాహిత్యానికి మీరు ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడ ఇంకొక చివరగా మీకు జానపదము అలాగే శిష్ట సాహిత్యం కాస్త ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక గురువులతో పరిచయం కలబోసినటువంటి ఆయన సాహిత్య ప్రత్యేకత కదా. ఈ రెండింటిని ఏ రకంగా ఆయన మేళవించాడు ఒక పాట వినిపించి ఆయన నివాళి ముగించుతాం. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఈ అచలతత్వము, ఈ ఆధ్యాత్మిక స్ఫూర్తి, రాకమచెర్ల, ఈ వేపూరి హనుమద్దాసు, ఈ కీర్తనల ప్రభావం ఉంది ఆయన మీద. వాటిలోంచి ఎదిగాడు ఆయన, వాటిలోంచి రాగాన్ని పట్టుకున్నాడు, లయని పట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయనకి బిరుదురాజు రామరాజు గారి దగ్గర ఆయన పెరిగాడు, వాళ్ళ ఇంట్లో పెరిగినాడు ఒక రకంగా. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన కూడా తెలంగాణ యోగుల మీద ఒక పుస్తకం రాసినాడు మన బిరుదురాజు రామరాజు గారు, అక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన. అందుకే మీకు ఆయనలో ఒక తాత్విక స్పర్శ అనేది ఆ పాటలలో ఉంటుందన్నమాట. మన ఇప్పుడు ఆ పాట గుర్తుకొస్తలేదు సార్, అదేమిటి, మన ఒక చిన్న పిట్ట మీద రాశాడు, అల్లికలో నీకు అలసాని పెద్దన కన్నా కూడా నీ గూడు అల్లిక గొప్పగా ఉంది అని చెప్తాడు. నాకు ఇప్పుడు ఆ పాట వెంటనే స్ఫురించలేదు సార్. ఆ తాత్విక స్పర్శ తర్వాత ఈ పాము పడగపై ఈ నల్లని పాదాల గుర్తులు ఎవరు పెట్టారు, ఈ నీటికి ఈ తీయదనాన్ని ఎవరిచ్చారు, ఈ అడవికి ఈ గుణాన్ని ఎవరు నేర్పారని కూడా ఒక పాట ఉంటుంది. అది కూడా చాలా ఈ ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉంటుంది మాకు. ఎందుకంటే ఉద్యమాలతో ఆయన వెంట ప్రయాణించి ఆయన ఉద్యమ స్పర్శ ఉన్న కవిత్వమే బాగా, ఆ పాటలే నాకు నోట్లో ఉండిపోయినాయి, కానీ కొంచెం ఆ మిగతా పాటలు ఎక్కువగా గుర్తులేవు. ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ దేశపతి గారు. తెలంగాణ మట్టి వాసనలు పీల్చి తన సాహిత్యం అంతటా కూడా కష్టజీవుల మట్టి వాసనల్ని స్పర్శించి అందించినటువంటి గొప్ప కవి. నిజంగా అందశ్రీ మరణం తెలుగు జాతికి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. అలాంటి కవులు ఒక రకంగా అరుదుగా లభిస్తారు. ఇంత త్వరగా ఆయనను కోల్పోతామని ఊహించలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. అందశ్రీ గారితో ఉన్న అనుబంధాన్ని, పరిచయాన్ని మనతో పంచుకోవడానికి ప్రముఖ కవి, గాయకుడు గోరెటి వెంకన్న గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే గోరెటి వెంకన్న గారు. ప్రొఫెసర్ నాగేశ్వర, నమస్తే అండి. గోరెటి గారు నమస్తే అండి. వెంకన్న గారు నమస్తే. అందశ్రీ మరణం మనందరినీ కలిచివేస్తోంది. మీ సాహిత్యంలో చూసినటువంటి మట్టి వాసనలు, ఆ గ్రామీణ ప్రాంత కష్టాలు, నష్టాలు, బాధలు బాగా మీరు మీ సాహిత్యంలో చూపినారు. అందశ్రీ సాహిత్యం గురించి మీరు సరైన నివాళిస్తారని మా విన్నపం. అయ్యో, చాలా నాతో సమాంతరంగా రాస్తాడని రాయగలిగిన వాడు ఒకే ఒకటి అందశ్రీ. వాస్తవం చెప్తున్నాను అంటే అతి అభిజాత్యం కాదు, ఎందుకంటే అంతా తనదైన స్టైల్ ఆఫ్ ఇద్దరు వేరు వేరు దృక్పథమైన నాతో సమానంగా ఉండటం కాకుండా తను అక్షర ముగ్గరదనే పంటని చాలా ఆత్మగతమైన ఆధ్యాత్మిక భారతీయ సమాజంలోని గొప్ప వైవిధ్యం అంటే ఎవరికి అర్థం కాంది. ఈ ఆధునికతకు దూరంగా ఉండి కూడా ఒక ప్రత్యామ్నాయంగా సాంప్రదాయ సాహిత్యానికి భిన్నంగా ఉన్న ఆ శంకర్ మహారాజు లాంటి వాళ్ళు కానీ, అచల గురువులు కానీ ఆ పరంపరలో తన అక్షరాలు దిద్దుకున్నాడు, తను నేర్చుకున్నాడు. అతనికి ఆత్మవిశ్వాసాన్ని, నైతికతను, తర్వాత ఆధ్యాత్మిక తత్వాన్ని ఆ రెండింటిని కలిపి ప్రజాపరం చేసిన ఆ కొట్టుకపోలే అక్కడ పోకుండా ఇటు మళ్ళీ గద్దరన్న ఇటు ఈ దారిలోకి వచ్చి అనేక ఉద్యమ గీతాలు, ప్రకృతి గీతాలు,
తనదైన ముద్ర. ఇప్పుడు అందశ్రీ పాట ఉండటం కూడా ఆ స్టైల్ కూడా చాలా గ్రాంధికమైన సంస్కృత పదాలకు సంయుక్తాక్షరాలు లేకుండా కూడా తాను కొత్త శైలిని ఒకటి సృష్టించినాడు. వెంకన్న గారు మీరు దయచేసి ఆయనకు పాటల రూపంలో నివాళి అర్పిస్తే చాలా ఉచితంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీరు ఆయన సాహిత్యాన్ని మీరు ప్రస్తావిస్తూ సార్ అట్లా అంట అది తన శైలి కూడా. ఎందుకంటే చెప్తానండి, జయ 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 బోలో తెలంగాణ గల గర్జనల వీణ, గల గర్జనలు ఇట్లాంటి పదాలను జనవాయువులకి దగ్గరేసినాడు. అంటే తెలంగాణ నేపథ్యాన సంస్కృత పదాలను కూడా అందంగా, అంటే శిష్ట వ్యవహారికాన్ని చాలా లోతైన ప్రజలకు తీసుకుపోయిన గొప్ప రచయితగా చెప్పుకోవచ్చు. తర్వాత జయ 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 గాయక వైతాళిక పద విహరణ పదగమన జయ 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 ప్రియభా జయ 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 సారీ జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం. ఈ కేతనాన్ని తీసుకొచ్చి ఎంత అందంగా అంటే తెలుగు అంటే శిష్ట వ్యవహారిక అంశం గ్రామికంలో కలిసి అద్భుతంగా రాసిన చేత. రెండవది ఒక తాత్వికత ఉంది తనకు కూడా. తనకు మార్క్సిజం పట్ల ఇష్టం ఉంది. తర్వాత ఆధ్యాత్మికత శ్రీరామ్ సార్ యొక్క శిష్యరిక ఉంది, ఆ శంకర్ మహారాజ్ శిష్యరిక ఉంది. దాంతోనే ఆయన పాటలు తెలుగుల్లా ఎల్లమ్మ తల్లి అనే పాట చాలా గొప్పది. తర్వాత వెళ్ళిపోతున్నావా తల్లి నేను మస్కజాన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మత్సులేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవునుండగానే కంటికి కనరాడు. ఇలాంటి గీతాలు ఒక్కటే అని చెప్పగలవు. ఆయన అన్ని రాసినాడు. నేను అత్యంత గౌరవించే కవి. ఒక శిఖరం తెలంగాణలో తాను ఒక శిఖరంగా తాను మలుచుకున్న